నమస్తే సార్. నమస్తే అండి. సో, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వెషన్స్ ఒస్తాయి? అంటే ఏ సబ్జెక్ట్ నుంచి మనం ఎక్కువ స్కోప్ ఉంటది స్కోర్ చేయడానికి? వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఏం చెప్తారు? సో, ఇప్పుడు ఎంసెట్ గురించి ప్యాటర్న్ గురించి అర్థం చేసుకోవాలి. సో, బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఎంపీసీ స్టూడెంట్స్‌కి ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్‌లో 80 క్వెషన్స్, ఫిజిక్స్‌లో 40 క్వెషన్స్, కెమిస్ట్రీలో 40 క్వెషన్స్. సో, టోటల్ 160 క్వెషన్స్ ఉంటాయి. సేమ్ బైపీసీ స్టూడెంట్స్‌కి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీలో 80, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 40. 160 క్వెషన్స్ ఉంటాయి. సో, ఆబ్వియస్ ఫ్యాక్ట్ ఏంటంటే మ్యాథ్స్, బయాలజీలో ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్స్ అనేవి లేవు. అంటే మనం మాక్సిమం స్కోర్ మ్యాథ్స్, బయోలో తెచ్చుకుని ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం కొంచెం చేసినా ఓకే. ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫోకస్ చేసి మ్యాథ్స్ మీద తక్కువ ఫోకస్ పెట్టినా ఓకే. టోటల్ స్కోర్ అనేది 80+ మినిమం రావాలి. అంటే టాప్ కాలేజెస్ రావడానికి. క్వాలిఫై అవ్వడానికి 40+ రావాలి. క్వాలిఫై అంటే వాళ్ళు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఏదో కాలేజ్లో సీట్ తెచ్చుకోవచ్చు. బట్ నాకు టాప్ కాలేజే కావాలి అంటే 80+ అనే టోటల్ అనేది తెచ్చుకోవాలి. ఇదేంటంటే లాస్ట్ 5-6 ఇయర్స్ అనాలిసిస్ చేసి దాని యావరేజ్ తీసుకుంటే ఈ స్కోర్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఏమో 70కి కూడా 10,000 ర్యాంక్ వచ్చింది. దాని ముందర ఇయర్ 67 కూడా వచ్చింది. సో అరౌండ్ 80 ఏం చేస్తే దిల్ బీ ఇన్ అ సేఫ్ పొజిషన్ అనమాట. సో ఇప్పుడు ఎక్కువ ఫోకస్ అనేది బేసికలీ మ్యాథ్స్ అండ్ బయాలజీ మటుకు వదలకూడదు. ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ మీద, బైపీసీ స్టూడెంట్స్ ఏమో బయాలజీ మీద అసలు ఆ సబ్జెక్ట్ అనేవి ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారు, మ్యాథ్స్, బయాలజీ ఒక్కటే చదివి ఫిజిక్స్, కెమిస్ట్రీ వదిలేస్తారు. లాస్ట్ ఇయర్ ఏమయ్యాయంటే కొన్ని స్లాట్స్లో మ్యాథమెటిక్స్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీ అడిగారు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం వదిలేసిన వాళ్ళకి యునో వాళ్ళు లాస్ అయింది వాళ్ళకి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా బేసిక్ చాప్టర్స్ టార్గెట్ చేయాలి. మంచి చాప్టర్స్ టార్గెట్ చేసి దాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసుకుని స్కోర్ అనేది మాక్సిమైజ్ చేసుకోవడం బెటర్. సో చాప్టర్స్ అంటే ఎలా మనం చూస్ చేసుకోవాలి దాంట్లో? సో ఇప్పుడు నేను హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ అనేవి చెప్తానండి. మ్యాథమెటిక్స్లో మనకి జామెట్రీ చాప్టర్స్ లైక్ మన 2D జామెట్రీ, 3D జామెట్రీ, సర్కిల్స్, ఈ 3 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. దెన్ క్యాల్కులస్ మొత్తం చాప్టర్, డిఫరెన్సియేషన్, లిమిట్స్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ చాప్టర్స్లో మ్యాక్సిమం మనకి 40 to 45 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి. దెన్ ఆల్జిబ్రాలో మనకి మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నంబర్స్, పర్మ్యూటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ, ఈ చాప్టర్స్ మీద ఫోకస్ పెట్టారంటే వాళ్ళకి 55 to 60+ మ్యాథమెటిక్స్లోనే వస్తాయి. అదే మనం ఫిజిక్స్కి వచ్చామనుకోండి, ఫిజిక్స్లో ఉన్న ఫస్ట్ ఇయర్ టాపిక్స్ మోషన్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, థర్మోడైనమిక్స్. దెన్ సెకండ్ ఇయర్ చాప్టర్స్లో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, ఈ చాప్టర్స్ టార్గెట్ చేశారంటే 20+ ఫిజిక్స్లో వస్తాయి. కెమిస్ట్రీకి వచ్చామంటే అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, పి బ్లాక్, డి బ్లాక్ ఎలిమెంట్స్, దెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ పార్ట్, ఇవి టార్గెట్ చేస్తే 25+ మార్క్స్ వస్తాయి. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాస్ అన్ని తరుగా ఉంటాయి, ఇవి వస్తాయి. బయాలజీలో నీట్లో ఉన్న ఇంపార్టెంట్ చాప్టర్స్ లైక్ ప్లాంట్ ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ, రీప్రొడక్షన్ చాప్టర్, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఈ చాప్టర్స్ టార్గెట్ చేశారంటే వాళ్ళు ఫస్ట్ ఆ బేర్ మినిమం టార్గెట్ ఆఫ్ 80+ అనేది తక్కువ టైంలో అచీవ్ చేయగలుగుతారు స్టూడెంట్స్. ఈ చాప్టర్స్ లో కూడా ఏం చేయాలి, లాస్ట్ 10 years ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోడల్స్ అన్ని వాళ్ళు అన్ని ప్రాక్టీస్ చేయాలి. కలెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ మన బుక్స్ ఉంటాయండి, వీల్ హ్యావ్ సమ్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, వాటి నుంచి మనకు నిజంగానే యూజ్ అవుతాయి డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు దిశ, ఆర్యహంట్, దీప్తి సిరీస్, చాలా పబ్లికేషన్స్ ఈ మధ్య ప్రీవియస్ ఇయర్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఆ బుక్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే అది మోర్ దెన్ ఇనఫ్ ఇప్పుడు లాస్ట్ మినిట్ ప్రిపేర్ అవ్వడానికి. మరి ఈ ఎగ్జామ్స్ లో మనకి నెగటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయా? గుడ్ న్యూస్ ఫర్ స్టూడెంట్స్ ఇస్ నెగటివ్ మార్కింగ్ ఉండదు ఎంసెట్ లో. జేఈ ఎగ్జామ్ లో నెగటివ్ ఉంటుంది, సో దీంట్లో నెగటివ్ ఉండదు. సో నెగటివ్ లేదు కాబట్టి స్టూడెంట్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. Yes, sir, very useful information. Thank you so much. Thank you అండి.